అది మీరు నిర్వహించేదన్నా సిస్టర్? మన మిత్రాసనం ద్వారా అది నడుస్తుంది. దాని అడ్మినిస్ట్రేషను, మిగతా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అదన్నీ. అంటే మెయిన్గా టీబీ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఫుడ్ లేకుండే వచ్చినటువంటి జబ్బు వచ్చిన తర్వాత అది అంటువ్యాధి, అది తిండితో వాళ్ళకు సేవ చేయవచ్చు. అది దానికి ఇందులో మనకు తెలుసు, మన ఆంధ్ర ప్రాంతంలో ఉండినటువంటి కష్టం ఏమంది, మన తిండి లేకుండే అన్ని దారిద్ర్యం. అదినే ఒక మార్గం. మన మిత్రాసనం చేసినటువంటి ఎన్నుకొనినటువంటి ప్లేస్ సమగంపల్లి, అక్కడ బిల్డింగ్ అన్ని వాళ్ళు కట్టించినారు. ఇంకా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో భోజనాలన్నీ వాళ్ళకి సక్రమంగా చేసి వాళ్ళకి ఎప్పుడంటే అది దీనికంటే కష్టమైనటువంటి ఒకటి అంటువ్యాధి. రెండోది వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఆయాసం వస్తుందో తెలియదు. వాళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు నైట్ పగలు నైట్ ఎప్పుడైతే మా సిస్టర్స్ పరిగెత్తి పోవాల్సింది. వాళ్ళు పోగడము, వాళ్ళకి పోయి దాన్ని బిగించడము అదన్నీ చేసేసి వాళ్ళకి సర్వీస్ చేసి మళ్ళీ వాడు వచ్చి నిద్రపోఅనేది కొద్దిగా టైం ఉంటుంది. అట్లా ఒక రెస్ట్లెస్ కానీ సంతోషంగా మాకు చేయడానికి అన్నీ అట్లా చేయడానికి సంతోషం ఉంది. 2004వ సంవత్సరంలో అప్పుడు బిషప్ గారైనటువంటి శ్రీ ఎండి ప్రకాశం గారిచే ఈ కరుణామయి టీబీ శానిటోరియం ఇక్కడ స్థాపించబడింది. తను కనినటువంటి కళ ఇది. ఇక్కడ విచారణ గురువుగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరిగి ఎంతోమంది రోగులను సందర్శించినప్పుడు ఆ యొక్క బిషప్ గారు మనసులో వచ్చినటువంటి ఒక కళ, ఇటువంటి ఒక టీబీ హాస్పిటల్ ఇక్కడ స్థాపించాలి అనేది. బిషప్ గారు ఈ యొక్క కరుణామయి టీబీ శానిటోరియాన్ని ఇక్కడ స్థాపించారు. అప్పటి నుండి ఎంతోమంది టీబీ పేషెంట్స్ ఇక్కడ చికిత్స పొంది వారి యొక్క రోగం నయమై ఇంటికి వెళ్ళారు. ఇక్కడ టీబీ పేషెంట్స్ కోసం 20 రూములు, 20 హౌసెస్ నిర్మించబడింది. ఒక్కొక్క హౌస్ సెపరేట్గా, ఎందుకంటే ఈ రోగము ఒక అంటువ్యాధి కాబట్టి వారికి సెపరేట్గా హౌసెస్ నిర్మించి వారు ఇక్కడ ఒక 6 మంత్స్ పాటు ఇక్కడ ఉండి చికిత్స పొంది వారి యొక్క రోగము నయమై ఇంటికి వెళ్తుంటారు. వారంలో 2 రోజు బయట నుంచి పేషెంట్స్ వచ్చి, ఎన్నో గ్రామాల్లో నుంచి పేషెంట్స్ వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉంటారు. వారికి హాఫ్ రేటులో మెడిసిన్స్ ఇవ్వబడతాయి. 2004వ సంవత్సరం నుంచి ఎంతోమంది సిస్టర్స్ ఇక్కడ పనిచేసి వెళ్ళారు. దానిలో మొట్టమొదటిగా సిస్టర్ రోస్మిన్ గారి యొక్క సేవ అది ముఖ్యమైనది. ఇది ఫస్ట్ స్థాపించబడినప్పుడు ఎంతో కష్టపడి ఇక్కడ ఈ ప్రాంతం అంతటిని ఇంత చక్కగా తీర్చిదిద్దారు చాలామంది సహకారంతో. ఇప్పుడు ప్రస్తుతం గాలిబాలి బిషప్ గారు దీనిని పోయిన సంవత్సరంలో 40 లక్షల ఖర్చు పెట్టి దీనిని రినోవేట్ చేశారు. ప్రతి నెలలో ఇక్కడ దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి మేము ఫ్రీగా వాళ్లకు మెడిసిన్స్ అందిస్తున్నాము. ఫ్రీ మెడికల్ క్యాంపు జరిపి మెడిసిన్స్ ఫ్రీగా అందిస్తున్నాము. మానవ సేవలు చేయటము ఎంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఎంతో మేలులని మేము భావిస్తున్నాము. సిస్టర్, ఈ యొక్క సంస్థ స్థాపించబడి ఏళ్ళు గడుస్తుంది కదా. సరే, జన్మదినాలకు లేదా పెళ్లి రోజులకు ఎవరైనా దాతలు ముందుకొచ్చి భోజన సదుపాయాలు చేయొచ్చు, ఇంతమందికి కూడా చేస్తారు. మిగతా రోజుల్లో ఇదంతా నిర్వహించడం మరి చాలా కష్టమైన పని. మీరు దీన్ని ఎలా అధిగమిస్తున్నారు కాస్త వివరిస్తారా? మామూలు సాము ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మధ్య ఉదయం వచ్చేసి కొద్దిగా ఉప్మా, లేకుంటే మన బొరుగులు, ఇంకా చిత్రాన్నము, మళ్ళీ పులగన్నం. ఈరోజు మనం పులగన్నము అలా తయారు చేసి ఇస్తారు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి సంగటి చేస్తున్నారు, రాయి సంగటి. ఇంకా దాంతోపాటు కూర ఏదైనా. సాయంత్రం వచ్చేసి అన్నము, ఇంకా పప్పుచారు, లేకుంటే ఇది పులుసు, మజ్జిగ పులుసు లేదా రసము అట్లా ఏదైనా చేసి చిన్న ఒడియాలు అట్లా ఏదైనా పెట్టేసి సాయంత్రం పూట చేస్తున్నారు. దీనికి అన్నిటికీ ఎప్పుడు అంటే నా సర్వేశ్వర స్వామి చనిపోయిన తర్వాత నేను ఇక్కడ సర్వీస్ చేసి ఇది 5వ సంవత్సరము. ఈ 5 సంవత్సరంలో ఒకరోజు ఒకరు భోజనానికి వచ్చినారు ఇక్కడికి. ఒక యూత్ వారు కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినారు. పోయిన తర్వాత నాకు ఒక ఫోన్ చేసినారు, సిస్టర్
రేపు నెల నుంచి మొదటి 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు లోపులో మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి మీ ఆశ్రమానికి కొన్ని సరుకులు పంపిస్తాం. అది అయిన ఖర్చు అన్నీ మేము చూస్తాం, మీకు తీసుకువచ్చి నేను ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చినారు. దాదాపు ఇప్పుడు 3 years 4 years అట్లా అవుతా ఉంది. ఒక్క నెల కూడా వాళ్ళు ఆగలేదు, బ్రేక్ కాలేదు. వాళ్ళు అది నేను మర్చిపోతే వాడు ఒక్క అబ్బాయి పని చేసింది, రమణ అని ఒక అబ్బాయి ఉన్నారు, వాడు బెంగళూరు, ఇంకొక అబ్బాయి హైదరాబాద్, ఇంకొక అబ్బాయి ఫార్మాములా, అట్లా వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంది వాళ్ళు. కానీ ఒక్కరికి అప్పగించినారు ఇక్కడ. ఒక్క డేట్ అది ఓటో నేనేమనుకో, నాకు సరుకులు వచ్చిన తర్వాత ఫోన్ వస్తారు, సిస్టర్ సరుకులు చేరినారని. వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ కాలేదు, అంత సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నారు. మిగతా రోజుకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇది మాకొక ఇది చేస్తారు. ఇంకా పొలంలో కొంతమందికి రాగులు వండినప్పుడు కొద్దిగా రాగులు 1 సంచి 2 సంచి లేకుండా 1 కిండాట తీసుకొచ్చి ఇస్తారు. అది ఇంకా మాకు సంగటి చేసినప్పుడు రాగులకు అవుతుంది. ఇప్పుడు కేవలము కొంతమంది రేషన్ కార్డు ఉంది, వాళ్ళ ద్వారా ఆ రేషన్ కార్డుతో కొన్ని బియ్యం వస్తుంది. ఆ బియ్యము సంగటికి మనకు అవసరమవుతాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా వీళ్ళను అంటే చేర్చుకోవడం కానీ ఇక్కడ ప్రాసెస్ అంటే బాధ్యత ఎలా నిర్వహిస్తారు సిస్టర్? సార్ నేను స్వామి ఉన్నప్పటి నుంచి ఒకటి చూస్తున్నారు. వాళ్ళు తీసుకువచ్చినప్పుడు స్వామి ఒక డిమాండ్ పెట్టినారు, ఒక్కరు ఒంటరిగా మాత్రం వస్తే మనం చేర్పించలేదు. ఎవరైనా పక్కనే ఉండేవాళ్ళో లేకుండా తెలిసిన వాళ్ళో పలా ఊళ్ళో ఇట్లా తిరుగుతుంది మనకు తెలియదు అని చెప్పేసి వస్తే వాళ్ళు వచ్చి చెప్తే మనము, ఎందుకంటే మనకు తెలియదు ఈ ప్రపంచంలో జనాలు ఎట్లా ఉంది, కొంతమంది దొంగలలాగా వచ్చి మళ్ళీ ఉండి ఎట్లా చేస్తారని. అంటే ఎవరు వచ్చారు ఒకరు సాక్ష్యంగా వాళ్ళ తీసుకురావాలా. తీసుకువచ్చిన తర్వాత మాకు ఒక ఫోమ్ ఉంది, తిరుకుటుంబ విత్రాశ్రమం అని పేరు లీఫ్లెట్ ఉంది. దానిలో మేము వాళ్ళది పేరు అన్నీ మనకుంది రికార్డు ప్రకారం వాళ్ళు ఉందని రాస్తాం. ఏదైనా జబ్బు ఉండే మనం రాస్తాం, వాళ్ళకి పెన్షన్ ఉందే రాస్తాం, దానికి ఫామ్లో ఉండే ప్రకారం చేస్తాం. అవతల సైడ్లో తీసుకువచ్చిన వాళ్ళది ఫోన్ నంబరు, వాళ్ళది ఆధార్ కార్డు, వాడు ఈ చేర్పించిన అమ్మకి ఎవరైతే ఉంది అని. ఒకవేళ కొడుకు ఉండవచ్చు, లేదా ఒకవేళ పక్కన ఇల్లు వాళ్ళు ఉండవచ్చు, లేకుండా పొలిటికల్ లెవెల్లో ఎవరు ఉండవచ్చు. అట్లుంది వాళ్ళకు అది వచ్చేసి మేము మెన్షన్ చేసి పెడతాం. చనిపోయినప్పుడు కూడా వాళ్ళకే ఫోన్ చేసి ఒక మాట చెప్తాం. వాళ్ళు కొంతమంది ఎవరు కాదు, రోడ్లో చూసి తీసుకొచ్చిన వాళ్ళు అట్లున్నారు. మళ్ళీ కొంతమంది పోలీసు వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదే లేకుండా అట్లా తిరిగిన వాళ్ళు, రైల్వే స్టేషన్లో అట్లా తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చాలా రోజులు చూసిన తర్వాత మన ఆశ్రమానికి వాళ్ళే పంపిస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు తీసుకువచ్చి వాళ్ళు సంతకం చేసి పోయిన వరకు వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అట్లా వాళ్ళ మానవత్వం ఇంకా బతికే ఉంది, బ్రతికేది ఉంది. ఇంకొకటి మీరు గమనించినారేమో, అక్కడ ఒక తాత ఉన్నారు. ఆ తాత వచ్చేసి ఏది ఊరని మనకు తెలియదు, ఆయన ఏదో భాష మాట్లాడుతుంది మనకు తెలియదు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. నేను సిస్టర్ సెరీన్ అమల్ జ్యోతి కాన్వెంట్కు సుపీరియర్. అలాగా ఇక్కడ ఫాదర్ సర్వేశ్వర గారు ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేశాను. ఇక్కడ ఈ తాత పేరు షిండేజీ. తాతయ్య హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్ చెత్త కుప్పలో నుంచి దొరికింది పక్కన ఒక షాప్ ఇడ్లీ చేస్తున్న ఒక నాన్నగారు. స్వామి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తాతను తీసుకెళ్తావా అని అడిగినప్పుడు స్వామి అయితే ఆమ్ని వ్యాన్లో ఒక క్యాన్వాస్ షీట్లో తీసుకొచ్చారు. ఆ తాత చావు స్థితిలో ఉన్నారు. అప్పుడు తాతగారిది కాలు అస్సలు ఫ్లెషే లేదు, ఎముకలు మాత్రం బయట ఉంది. ఎప్పుడు చనిపోతారో అనే ఒక భయం ఫాదర్ గారికి ఉన్నది అప్పుడు. అయినా కానీ ఈడకి తీసుకువచ్చి గడ్డం తీసేసి వెంట్రుకలు కత్తిరించి నీట్గా స్నానం చేపించి దగ్గర టీబీ శానిటోరియం హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్గా ఉన్న సిస్టర్ రాస్మిన్ గారు, నర్స్ సిస్టర్ ప్రతిరోజు వచ్చి శుభ్రం చేస్తూ మెడిసిన్ ఇస్తూ ఒక 2 నెలల పాటు ప్రతిరోజు తాతను అటెండ్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తే తాతగారిది కాలు కొంచెం చక్కగా ఫ్లెష్తో కూడి ఇంకా నయమైంది. ఈ తాతగారు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత హెల్తీగా ఉన్నారో అంత హెల్తీగా ఉన్నారు. చాలా మంచిగా, ఎక్కువ ఏం మాట్లాడదు. మన తెలుగు రాష్ట్రానికి చెందిన తాతగాడు. ఆయన ఏదో పక్కన మహారాష్ట్ర కానీ హిందీ మాట్లాడుతూ, కానీ హిందీ కూడా మిక్స్ మాట్లాడుతుంటారు.
అందరిని చూస్తే కూడా గుడ్ మార్నింగ్ జీ, హౌ ఆర్ యూ, ఇంకా అంత మాత్రమే. ప్రతిదానికి వందనాలు. కానీ తాత తను పనిలో పగలు బాగా నిద్రపోతాడు, రాత్రి అంతా తిరుగుతూనే ఉంటాడు. ఆశ్రమానికి ఒక వాచ్మన్ లాగా ఉంటాడు. అయినా ఎవరిని హర్ట్ చేయదు, చాలా మంచి తాత, హెల్తీగా ఉంటాడు. ఇంకా ఇక్కడ సర్వేస్వామి చనిపోయిన తర్వాత నుంచి ఈ దేవుడు ఆయన ద్వారా చేపట్టిన ఈ సేవా పనులన్నీ కూడా అది మానవులు అనుకున్నది కానీ ప్రభువు స్వామి మనస్సులో కురిపించిన ఒక స్ఫూర్తి అది. మానవ సేవ, మాధవ సేవ, ఇవి రెండు కూడా కలిపేసి దేవుని కృప, అపారమైన కృప ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రం మాత్రమే కాదు, ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అందులో అందరికీ మంచి మనస్థితి లేదు, అయినా కానీ మానసికంగా ఇబ్బందులు ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక వారానికే వాళ్ళు నార్మల్ అవుతూ ఉంటారు. వాళ్ళది ఇష్ట ప్రకారం మనం వాళ్ళని వదిలేయాల, ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అప్పుడు వాళ్ళది మైండ్ నార్మల్గా ఉంటుంది, ఇంకా వాళ్ళు హెల్తీగా ఉంటారు. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సిస్టర్, మీరు ఇంత మానవత్వ సర్వీస్ అంటే సేవ చేస్తున్నారు అంటే మీరు సేవ చేయడానికి మీకు ప్రేరణ ఎవరు? నాకు ప్రేరణ ఫస్ట్ మా తల్లిదండ్రులు. నేనైతే ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక బిడ్డ. నా తల్లిదండ్రులకు 6 మంది మేము, దానిలో 3వ బిడ్డ నేను. ఇంకా మా అమ్మ నాయన, మా సొంత బంధువులు ఒక అత్త చనిపోయినప్పుడు దాని కూతురుకు వచ్చేసి ఒక వయసు. అప్పుడు ఆ కూతురుని కూడా మా అమ్మ నాయన 1 వయసు నుంచి ఇప్పుడు 24 సంవత్సరం అవుతుంది. అట్లా 7 మంది, మేము మొత్తం చెప్తే 7 మంది. మా అమ్మ నాయన చాలా ఇంతవరకు మేము వాళ్ళు కొట్లాడి వాడు ఒకరికొకరికి స్పర్ధ చూపించినది నేను చూడలేదు. ఇంకా మాకు స్కూల్ అప్పుడు చాలా మేము అది కేరళ ప్రాంతంలో ఇడికి జిల్లాలో తోప్రాంగుడి అని ఊరిలో మేము నివసిస్తూ ఉంది. అక్కడ ఉంది ఆ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు అడవి ప్రాంతం ఎక్కువ, స్కూలుకు తక్కువ ఉంది. నేను అంగమాలి అంటే ఎర్నాకుళం జిల్లాలో అంగమాలి కాలనీ అని ప్లేస్లో సెయింట్ జోసెఫ్ స్కూల్లో నేను చదివినది. అక్కడ హాస్టల్లో, అక్కడ కూడా అప్పుడు ఆర్ఫనేజ్లో చదివినది. అప్పుడు 175 మంది 200 మంది దగ్గర మా హాస్టల్లో మేము చదివిన వాళ్ళు. అక్కడ మా సిఎంసి సిస్టర్స్ అక్కడ స్కూల్, వాళ్ళ నుంచి ఒక ప్రేరణ ఒక సైడ్. ఇంకా మా తల్లిదండ్రులు నేను హాలిడేస్కు అట్లా ఇంటికి పోతే మేము చూసినది, మా ఊర్లో ఎవరైనా బాగా లేకుండా ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఉండడము, కూర్చోవడము, మాట్లాడడము, వాళ్ళకి నీళ్ళు పెట్టడము, అది ఇంటిలో ఉండినటువంటి సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. అది ఇద్దరు మా తల్లిదండ్రులు ఇద్దరు చేసి నేను చూసినాను. అదేవిధంగా వాడు మరణించినప్పుడు వాళ్ళ దగ్గర ఉండి మా కేరళ సంస్కారం ఎట్లంటే ఒకరు చనిపోతే వెంటనే మేము స్నానం చేపించి రెడీ చేసి పెట్టిలు చేస్తాం. ఇక్కడలాగే లాస్ట్ కాదు స్నానం, ఫస్టే అన్నీ రెడీ చేసి. అది ఆడవాళ్ళైతే ఖచ్చితంగా అమ్మదానికి ఉంది ముందు, మగవాళ్ళైతే నాన్న ఉంది. అట్లా ఆ సర్వీసు వాళ్ళిద్దరు చేసినది నాకు చాలా అనుభవం. అలాగే డబ్బు లేని పరిస్థితిలో కూడా ఎవరైనా సహాయం వస్తే మా నాన్న స్వభావం ఏమంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు అడిగిన వాళ్ళకి. అట్లా చాలా ఇద్దరికి, అది మా ఇంటిలో అందరికీ కూడా దేవుడు ఆ ఒక గుణం ఇచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా. మా చెల్లి వచ్చేసి
మెంటర్ రిటైర్డ్ స్టూడెంట్స్ ఉంది ఇలా మెంటర్ రిటైర్డ్ స్టూడెంట్స్ కేరళలో పెద్ద స్కూల్లో ట్రైనింగ్ పొంది అక్కడ ఆ పిల్లల కోసం పనిచేస్తున్నారు. ఇంకా మా అక్క కూడా సిస్టర్ నర్సు, ఆమె కూడా సర్వీస్ చేస్తున్నారు ఇటలీ మధ్యప్రదేశ్లో సర్వీసు. ఇప్పుడు వాళ్ళది సంస్థ కోసము వాళ్ళు ఇటలీలో పనిచేస్తున్నారు. సో చివరగా సిస్టర్, దివ్యవాణి ఒక మంచి సమరీయునిగా, గుడ్ సమరిటన్గా మీరు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. మరి మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఒక మంచి సమరీయునిగా మీరిచ్చే సందేశం ఏంటి సిస్టర్? అంటే ఈ రోజులున్న పరిస్థితులు, ప్రేమలు లేని లోకం, కష్టాలు నిండిన సమాజం, ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్న మనకు మీ యొక్క సందేశం ఏమిస్తారు సిస్టర్? మొదటిగా మన పాతకాలంలో మన కుటుంబం అని ఉమ్మడి కుటుంబం అని చెప్తుంది. చాలామంది ఉంది ఒక కుటుంబము, అక్కడ ఎక్కువ మనం ప్రేమతో కొట్లాడి ఇది చేసి మనం మంచిగా జీవిస్తూ ఉంది. మళ్ళీ తర్వాత అప్పుడు ఉంది మన తల్లిదండ్రులకు భక్తి విశ్వాసం అనేది ఎక్కువ ఉంది మన పాతకాలంలో చేస్తే. ఈ కాలంలో వచ్చినట్టు అంటే మన ఇంటిలో ఒక్కరో ఇద్దరు తల్లిదండ్రులు, ఒక్క బిడ్డ ఇద్దరు, నాకంటే ఎక్కువ లేదు. వాళ్ళకి తల్లిదండ్రులకు స్వార్థం వచ్చింది, మన పిల్లలకు స్వార్థం వచ్చింది. ఇంకా ఎవరికి ఏం కావాలా ఏది అని వాళ్ళు ఆలోచించినది లేదు. రెండోది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పోటీ, ఏది మా బిడ్డ డాక్టర్ అవ్వాలా, మా బిడ్డ నర్స్ అవ్వాలా, నా బిడ్డ ఇది పెద్ద పెద్ద ఇంజనీర్ అవ్వాలా అని దాంతో వాళ్ళు అట్ట పెరిగి వస్తున్నారు. వీళ్ళు కష్టపడి చదివిపిస్తున్నారు, ఎంతో కష్టపడి ఎంతో చేసి మన బిడ్డల్ని అందరినీ చదువుకు ముందుకు తీసుకువస్తున్నారు. వాళ్ళు చదివి పెద్దదైన తర్వాత ఇప్పుడు చాలా వరకు ఒక 50% అందరూ దేశం వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో మన పక్కన ఉండే ప్రాంతంలో పోయి పెద్ద ఉద్యోగస్తులుగా చేస్తున్నారు. ఆ ఉద్యోగము మన తర్వాత వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వచ్చినటువంటి కోడలు, మన తర్వాత వాళ్ళది ఇంట్లో పరిస్థితిలో వాళ్ళది స్వార్థం అది ఎక్కువ అయ్యి వాళ్ళ కోసం కష్టపడినటువంటి తల్లిదండ్రులు ఎవరని వాళ్ళకి తెలియలేకపోతున్నారు. తెలియలేదు, దూరం అయిపోతూ ఉంది. ఇంతకుముందు మనం చెప్తా ఉంది ముందందే ఎనికెందే వస్తుంది అని, ఎనికెందే అది మళ్ళీ అది అట్ట సామెత ఉంది. దాని గురించి కొద్ది భయం ఉంది ఆయనను. ఇప్పుడు ఆ భయం లేకుండా నీది దారి అని చెప్పేసి తండ్రినే పూర్తిగా మర్చిపోయి వాళ్ళది వయసులో వాళ్ళని చూడకుండా నేను అదన్నీ చెప్పాలంటే నాకు కన్న ఏడుపులు వచ్చినట్టు చాలా అనుభవాలు. సొంతం కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఒక అవ్వైనా తీసుకువచ్చే ఇప్పుడు వదిలిపెట్టినప్పుడు మాతో నేను సాక్షి దానికి సర్వేశ్వర స్వామి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక అవ్వ ఏం చెప్పినారంటే, ఇది మా పక్క ఇంటిలో ఉన్నటువంటి ఒక అమ్మ, దానికి ఎవరు అన్నం పెట్టడానికి లేదు, మేమైతే పనికి ఉద్యోగస్తులు, మేము పోయి వచ్చినప్పటికీ మాకు టయానికి పెట్టడానికి కష్టం అవుతూ ఉంది. అందువలన మేము చూడకుండా తల్లి అని చెప్పడం లేదు, ఈ అమ్మాయిని తీసుకువచ్చున్నారు అని అన్నారు. మేమైతే నమ్మినారు పెట్టినారు. వాళ్ళు సంతకం చేయాలి ఎవరని, కొడుకు అయితే కొడుకు, కోడలు అయితే కూతురు అయితే కూతురు అని సంతకం చేయాలి. సొంతం తల్లినే ఇక్కడ పెట్టి మా పక్క ఇల్లు వాళ్ళని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయారు. వాడు పోయిన తర్వాత ఈ అమ్మది ఏడుపు ఇప్పుడు కూడా నా మనసులో, ఆ అమ్మ మొగము వాళ్ళది మొగము అన్నీ నా మనసులో ఉంది. ఏడుపుతో 2-3 రోజు ఏడ్చినారు. ఎందుకమ్మా చెప్పని చెప్తే లేదమ్మా చెప్పదు అని చెప్పేసి లాస్ట్ మేము దగ్గర పోయి అంత ప్రేమతో నీకెవరు లేకుండా పర్వాలేదు, మేమే మీ తల్లిదండ్రులు, మేము చూస్తామని చెప్పేసి మేము బిడ్డలు అని చెప్పేసి విన్నప్పుడు అన్నారు, అమ్మా ఆ రోజు నన్ను వదిలిపెట్టిన వాడు నా సొంతం కొడుకు, నా సొంతం కోడలు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఎక్కువ వదిలిపెట్టిపోయిన తర్వాత వాళ్ళకు సందర్శనానికి ఎక్కువ అనుమతి ఇవ్వడం లేదు. ఇంటిలో చూడలేని వాళ్ళు ఇక్కడ వచ్చి చూసి ఏం చేస్తారు? దానివలన అంటే అప్పుడు అట్ట ఉంటే వాళ్ళ ఇంటిలో చూసుకోకూడదా, అట్లా ఉండినందుకు మేము కూడా ఎక్కువ పర్మిషన్ లేదు అప్పుడప్పుడు రావడము. అప్పుడు ఇచ్చిన అరటి పండుగ రుచి ఉంది, అంతకుముందు ఇచ్చిన అరటి పండుగ లేకుండా ఒక కమల పండుగ ఇప్పుడన్నా రుచి వచ్చినది కాదలా. అది ఇంటిలో పెడితే దానికి ఇంకా రుచిగా ఇంకా తృప్తిగా ఉండదు. అలాగుంది పరిస్థితి ఉన్నందుకు మేము కూడా ఎక్కువ వాళ్ళకు రమ్మడం అట్లా చేయలేదు. 2-3 సార్లు ఫోన్ చేసినారు, మొన్న మేము చేర్పించిన అవ్వనే చూడడానికి రావచ్చా అని అడిగినారు.
రావదని అని ఒక మాటతో చెప్పేసినారు. తర్వాత చనిపోయినప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఆ టైంలో కూడా నేను ఉన్నాను. ఫోన్ చేస్తున్నారు, అంటే మేము ఇట్లా చెప్పినారు, మాకు తెలుసు అని మేము ఇంతవరకు వాళ్ళతో చెప్పలేదు. మేమేమన్నారు, అప్పుడు మీరు చేర్పించినటువంటి అవ్వ చనిపోయినారు, మీరు వస్తారా, మేము మా టైం ఇట్లా ఇక్కడ ముసలివాళ్ళు కదా, వాళ్ళు అన్నం అన్న తినడానికి కొద్దిగా లేట్ అయితే కష్టం అవుతుంది, మా సమయం ఇదని చెప్పినప్పుడు ఉండండి సిస్టర్ మేము వస్తామని అన్నారు. అంటే మనకు తెలుసు ఎట్టయితే కొడుకు కాదా, లేదు మాకు ఇక్కడ టైం లిమిట్ ఉంది అని అన్నారు. లేదు మేము వస్తాం, మేము కారు తీసుకొని వస్తామన్నారు. ఓకే రాండి, వస్తే రండి, మా టైం లిమిట్లో రావాలని అన్నారు. అట్లా వచ్చినారు. వచ్చిన టైంలో నా మనసులో కోరిక, వాడు పూలదండ తీసుకొస్తారు, పూలదండ ఒకటి ఆ అమ్మ మెడలో వేస్తుంది అని నేను ఆశించినారు. కానీ అది చూసి నేను అసలు నమ్మలేకుండా పోయింది. వాళ్ళ చేతిలో పూలదండ కూడా తీసుకురాలేదు, ఒక పూలదండ తీసుకురాలేదు. వచ్చినారు ఏదో అందరిలాగా సొంతం కన్న తల్లి. అంటే అప్పటికి కూడా వాళ్ళు చెప్పలేదు, మేమే దూరం పెట్టినారు. అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉండే, కూతురుకి ఫోన్ నెంబర్ లేకుండా కూడా వాళ్ళు దూరం చేసినారు. ఇంకా అంతవరకు అమ్మకి కూడా తెలియదు. అట్లా ఉంది. కథలు చాలా చూస్తున్నారు. అది ఈ కాలంలో ఉండినటువంటి తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమతో కలిసిమెలిసి ఉండాలా. కోడలు ఒక్కరోజు అమ్మాయి అవుతుంది, మళ్ళీ తర్వాత అవ్వయ్య అవుతుంది. ఎట్లా అయితే ఈ లోకంలో ఈ యొక్క సంగతి జరుగుతూ ఉంది, ప్రాసెస్ కాదు. ఇప్పుడు నుంచి చిన్నపిల్లారిది మనసుల నుంచి మనం చెప్పాలా, మన పేదవాళ్ళ పట్ల కనికరం ఉండాలా, ఎవరైతే సొంత తల్లిదండ్రులతో ప్రేమతో ఉండాలా. వాళ్ళు ఎంత బలహీనది ఉండే కూడా వాళ్ళని మనం సంతోషంగా చూసుకోవాలా. అది యొక్క పుణ్యము. ఆ ఒక పుణ్యం మాత్రమే మనకు పరలోకములో మనకు దేవుడు దర్శనానికి ఉందినది. ఆ ఒక్క ఇది ఈ ప్రేక్షకులతో అందరితో మీరు అన్యరని భావంతో లేకుండా మన సొంతమని భావంతో తీసుకోవాలా. మనకుందే దాని నుంచి వాళ్ళకు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాలా. ఆ ఆశీర్వాదమే తన బిడ్డలకు వస్తుంది అని విశ్వసించాలా. గుడ్ సమరిటన్ కార్యక్రమం ద్వారా మా ఆశ్రమంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రేక్షకులకు పంచడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి ఛానల్ యజమానులకు మా ఆశ్రమం తరపున, మరి ముఖ్యంగా నా తరపున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్నో రకాలైనటువంటి మానసిక సంఘర్షణ, ఎన్నో రకాలైన జీవితాల సారాంశం. మరి మా ప్రేక్షకులు కూడా చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీరు అడిగిన వెంటనే మాకు అవకాశం ఇచ్చి మీ సహకారంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నిజంగా దివ్యవాణి టీవీ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సిస్టర్. నమస్కారం.